నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, మనం ఇప్పటి వరకు నోటి ద్వారా మనం ఏ ఏ దిక్కులు ఎక్కడెక్కడున్నాయని ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. కానీ చాలా మందికి దిక్కులు అనేసరికి వాళ్ళ ఉన్న ఇల్లు, వాళ్ళు ఉన్న స్థలాన్ని బట్టి చూసుకోవడం కొంచెం కష్టం. అవును. ఈ దిక్కు, ఈ దిక్కు అని చెప్పి మాట్లాడుకోవడం యా జరుగుతుంది. యా కాబట్టి వాళ్ళ కోసం ఒకసారి మీరు బోర్డు ద్వారా ఏ యా దిక్కు ఎటువైపు ఉంటుంది, ఏ తప్పకుండా. వస్తువులు ఎక్కడ ఉండాలి అన్నది ఒకసారి అంటే ఫస్ట్ అయితే డైరెక్షన్స్ చెప్దాం ఇందులో. గురుజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, ఇది స్థలం, ఒక ఇల్లు అనుకుందాం, ఒక ఇంటి యొక్క ప్రాంగణం అనుకుందాం ఇది. ఇందులో మనం ఇక్కడ తూర్పు వేసుకున్నాం అనుకోండి, ఈస్ట్ అంటే ఇది తూర్పు. సూర్యుడు మనం ఇంట్లో నిలబడి ఎదురుగా చూసేటప్పుడు ఇక్కడ నుంచి సూర్యుడు వస్తున్నాడు అనుకోండి, ఇది తూర్పు. అంటే ఇంట్లో మనం నిలబడి సూర్యుడు ఉదయించేది తూర్పు. ఓకే, దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అస్తమించేదాన్ని పడమర అంటారు, వెస్ట్. ఇది తూర్పు, ఇది పడమర. ఇప్పుడు ఇక్కడ నిలబడ్డ వ్యక్తి ఎడమ చెయ్యి వైపు అంటే లెఫ్ట్ హ్యాండ్, ఇది మనకి కుడి చెయ్యి అన్నం తింటాం, ఇది ఎడమ చెయ్యి కదా, ఈ లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉండేదాన్ని నార్త్ అంటాం. దీన్నే ఉత్తరము అంటారు తెలుగులో. దీనికి రైట్ సైడ్, ఇప్పుడు మనం ఉత్తరం లెఫ్ట్ సైడ్ అయితే ఇది దక్షిణం, దీన్ని సౌత్. ఓకే, సో ఇది తూర్పు, ఉదయించే సైడ్ తూర్పు. ఇంట్లో నిలబడితే చూస్తే ఉదయించేదాన్ని తూర్పు ఫేసింగ్ అంటారు, పడమర, ఉత్తరము, దక్షిణం. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి మళ్ళీ విదిక్కులు ఉంటాయి. అంటే ఈ మూలలు ఉన్నాయి చూసారా, ఈ మూలలు 4కి 4. అంటే ఇప్పుడు ఏంటి, ఈశాన్యము ఇది నార్త్ ఈస్ట్, అంటే తూర్పుకి ఉత్తరానికి మధ్యన ఉండేటువంటి దాన్ని ఈశాన్యం అంటారు. ఈ తూర్పుకి దక్షిణానికి మధ్య ఉండేదాన్ని ఆగ్నేయం అంటారు, సౌత్ ఈస్ట్. ఓకే, అదేవిధంగా ఈ పడమరకి దక్షిణకి మధ్య ఉండేదాన్ని సౌత్ వెస్ట్ అంటారు, నైరుతి. ఆగ్నేయము, నైరుతి, ఈశాన్యము అంటే నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్. ఈ రెండిటికి మధ్యన ఉండేదాన్ని నార్త్ వెస్ట్ అంటే వాయువ్యం. ఇక్కడ చూడండి, ఈ రెండు కలిపి వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఎన్ని, ఇక్కడ ఈని తీసుకొని నార్త్ ఈస్ట్ అన్నాము, ఇక్కడ ఈని, ఇక్కడ ఎస్ని తీసుకొని సౌత్ ఈస్ట్ అన్నాము, ఇక్కడ సౌత్ని, ఇక్కడ వెస్ట్ని తీసుకొని సౌత్ వెస్ట్ అన్నాము, ఇక్కడ నార్త్ని, వెస్ట్ని తీసుకొని నార్త్ వెస్ట్ అన్నాము. కామన్గా చాలామందికి తెలిసేది కేవలం 4 దిక్కులు తెలుస్తుంది, ఇంకొంతమందికి 8 దిక్కులు తెలుస్తుంది. కానీ 16 దిక్కులు ఉంటాయి. ఎలాగ 16 దిక్కులు అంటే ఈ గ్యాప్స్ ఉన్నాయి చూసారా, ఈ గ్యాప్స్ దిక్కులు ఉంటాయి. అంటే ఎట్లాగా, ఈశాన్యము తూర్పు కలిపితే తూర్పు ఈశాన్యం, ఈస్ట్ నార్త్ ఈస్ట్. ఓకే, మనము ఈశాన్య దేవతా గృహ ఈశాన్యం గురించి ఇక్కడ మాట్లాడుకున్నాము. ఇది తూర్పు ఈశాన్యం, హ్యాపీనెస్ ఎంటర్టైన్మెంట్ జోన్ అన్నాను చూసారా, ఇది తూర్పు ఈశాన్యం అంటారు, ఈస్ట్ నార్త్ ఈస్ట్. ఇది ఆగ్నేయం, ఇది తూర్పు కాబట్టి తూర్పు ఆగ్నేయం. ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటే ఈస్ట్ సైడ్ ఉండే సౌత్ ఈస్ట్, ఈఎస్ఈ అని రాసుకోండి ఇక్కడ. ఈ రెండింటికి మధ్యనే ఈస్ట్ సౌత్ ఈస్ట్. ఇది ఇప్పుడు ఇది ఈస్ట్ సౌత్ ఉంది కాబట్టి ఈస్ట్ సౌత్ ఈస్ట్. ఇది సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ అంటే దక్షిణ ఆగ్నేయము. ఇదేమో తూర్పాగ్నేయం అయితే దక్షిణాగ్నేయం. ఇక్కడ ఉండే దేవతా స్వరూపాలు వేరు, ఇక్కడ ఉండే దేవతా స్వరూపాలు వేరు. ఇది సౌత్ వెస్ట్ కాబట్టి సౌత్ వెస్ట్. ఇది సౌత్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్. ఓకే, సౌత్ ఈస్ట్కి సౌత్కి మధ్యలో వచ్చింది కాబట్టి సౌత్ ఈస్ట్, సౌత్కి సౌత్ వెస్ట్ సౌత్. దీన్ని దక్షిణ నైరుతి అంటారు. ఇది నైరుతి కదా, దక్షిణం వైపు ఉండే నైరుతి కాబట్టి దక్షిణ నైరుతి. ఇది పడమర నైరుతి, వెస్ట్ సౌత్ వెస్ట్. ఇది వెస్ట్ వైపు ఉండే సౌత్ వెస్ట్, ఇది సౌత్ వైపు ఉండే సౌత్ వెస్ట్. అర్థమైంది కదమ్మా, సౌత్ వైపు ఉండే సౌత్ వెస్ట్, వెస్ట్ వైపు ఉండే సౌత్ వెస్ట్. ఇది వెస్ట్ వైపు ఉండే నార్త్ వెస్ట్. దీన్నే పడమర వాయువ్యము అంటారు. ఇది నార్త్ వైపు ఉండే నార్త్ వెస్ట్, ఈ పాయింట్ని. ఇది నార్త్ వైపు ఉండే నార్త్ ఈస్ట్ అంటే పడమర ఉత్తర వాయువ్యము, ఉత్తర ఈశాన్యము. ఈ ఈశాన్యం 3 భాగాలు అయింది చూడండి, ఈశాన్యము, తూర్పు ఈశాన్యము, ఉత్తర ఈశాన్యం. ఈ ఆగ్నేయం 3 భాగాలు అయింది చూడండి, ఆగ్నేయము, తూర్పు ఆగ్నేయం, దక్షిణాగ్నేయం. ఈ నైరుతి 3 భాగాలు అయింది, నైరుతి, దక్షిణ నైరుతి, పడమర నైరుతి. ఈ వాయువ్యం 3 భాగాలు అయింది, వాయువ్యము, పడమర వాయువ్యం, ఉత్తర వాయువ్యం. ఇప్పుడు ఈ జోన్స్ అనేవి ఈ సెంటర్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇలాగా ఇదంతా ఈస్ట్, బ్రహ్మస్థానం నుంచి. ఇదంతా సౌత్ ఈస్ట్ అంటే ఇక్కడ నుంచి ఇదంతా సౌత్ ఈస్ట్, ఇదంతా నార్త్ ఈస్ట్, ఇదంతా నార్త్ ఈస్ట్, ఇదంతా నార్త్. అంటే ఈ మధ్య నుంచి ఈ కోణంలో వెళ్ళినంతా కూడా
అది అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా మధ్య మధ్యలో నార్త్ ఈస్ట్ ఇదంతా కూడా అంటే ఎట్లా తీసుకోవాలి, ఈ మధ్యలోంచి ఈ భాగం మొత్తం నార్త్ అనమాట. ఇంకా ఇది ఏ భాగానికి ఆ భాగం వేసేసుకో. ఇదంతా నార్త్, ఈ రెడ్గా ఇప్పుడు మొత్తం ఫిలప్ చేశాను కదా, ఇదంతా నార్త్, నార్త్, ఇదంతా నార్త్ వెస్ట్, ఇది నార్త్ వెస్ట్, ఇది వెస్ట్ నార్త్ వెస్ట్, ఇది వెస్ట్, ఇది వెస్ట్, ఇది వెస్ట్ సౌత్ వెస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్ ఈస్ట్, ఇది సౌత్ ఈస్ట్, ఈ సౌత్ ఈస్ట్. ఇప్పుడు ఒక వస్తువు గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఉదాహరణకి ఇది మధ్య నుంచి ప్రారంభమై మొత్తం 16 అయ్యాయి కదా. సో ఇక్కడ నుంచి లెక్క పెట్టుకోండి, ఈస్ట్ నుంచి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 డైరెక్షన్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువు గురించి మాట్లాడుకునేటప్పుడు నార్త్ ఈస్ట్లో ఉండాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడైనా ఉండొచ్చు పూజా గది, ఇక్కడే ఈ మూలే ఉండాలని రూల్ లేదు, ఇక్కడ నుంచి ఇక్కడ లోపల ఎక్కడైనా ఉండొచ్చు. కాకపోతే ఇంటిని మనం నిర్మాణం చేసేటప్పుడు, కొత్త ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు సెన్సిటివ్ పాయింట్స్ అంటారు. సెన్సిటివ్ పాయింట్స్లో పిల్లర్స్ రాకుండా దాన్ని ప్లానింగ్ చేసుకుంటారు. ఓకే, ఇది బేసిక్గా నేను మీకు చెప్పానంటే అసలు డైరెక్షన్స్ కూడా అర్థం కానటువంటి వారికి ఫస్ట్ బేసిక్ ఇది. ఓకే, ఇప్పుడు ఇందులో ఇప్పుడు మీకు ఇక్కడ నార్త్ ఈస్ట్ వచ్చింది, ఇక్కడ సౌత్ ఈస్ట్ వచ్చింది, ఇక్కడ ఈస్ట్ వచ్చింది, ఇక్కడ నార్త్ వచ్చింది కదా. ఉదాహరణకి ఏదైనా ఇల్లు కొంచెం ఇట్లా తిరిగింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఉండే నార్త్ ఈస్ట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, తిరిగింది కదా, అందరికి ఇదే భాగంలో ఉండాలని రూల్ లేదు. ఇక్కడ ఉండే నార్త్ ఈస్ట్ ఇటు రావచ్చు, అటు వెళ్ళొచ్చు. అప్పుడు నార్త్ ఈస్ట్ ఇది అవుతుంది, ఇది ఈస్ట్ నార్త్ ఈస్ట్ అవుతుంది, ఇది ఈస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఉండే ఈస్ట్ ఇటు వెళ్ళిపోయింది కదా, ఇది సౌత్ ఈస్ట్ అవుతుంది. ఇటు తిరిగితేనేమో అటు వెళ్ళిపోతాయి జోన్స్ అన్ని, ఇటువైపు తిరిగితేనేమో అన్ని ఇటు వచ్చేస్తాయి. ఈ తేడా తెలుసుకోకుండా రఫ్గా గుడ్డిగా ఇది ఆగ్నేయం అనుకుంటే తప్పు. ఎన్ని డిగ్రీస్ తిరిగింది, అది ఏ జోన్ ఎక్కడుంది అనేటువంటిది ఫస్ట్ బేసిక్గా మనం గుర్తుపట్టాలి. దిస్ ఇస్ ద డైరెక్షన్స్. చాలా చక్కగా, అంటే అర్థం కాని వాళ్ళకు కూడా ఏ దిక్కులు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చాలా చక్కగా చెప్పారు గురించి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.